హారర్ గేమ్. సో హలో గైస్, ఈరోజు అయితే మనమైతే సిరీస్ 5 షూట్ చేయబోతున్నాం. ఈ సిరీస్ 5 చాలా షార్టెస్ట్ సిరీస్ ఇన్ అవర్ దిస్ యానిమల్స్ గోల్డెన్ హౌస్ సిరీస్లోనే ఇది చాలా తక్కువ టైం తీసుకున్న సిరీస్. జస్ట్ 9 minutes 12 seconds అండ్ 1 millisecond ఉంది. 9 minutes 12 seconds మాత్రమే ఉంది. ఇదైతే థర్డ్ ఫ్లోర్ మనదంటే సిరీస్ 3, ఇది 4th ఫ్లోర్ సిరీస్ 4. ఇది సిరీస్ 5 టాప్, ఇది సిరీస్ 4 5th ఫ్లోర్. ఇప్పుడు మనం సిరీస్ 5కి వెళ్ళిపోయినా కట్టేసా అనుకున్నారా? కట్టలేదు, ఇంకా ఈ బోర్డింగ్ తిరిగలేదు. నేను క్లియర్గా సిరీస్ 5 ఫ్లోర్ 6. సో ఇప్పుడైతే మనము కట్టేస్తున్నాం గ్లాసెస్తో. ఎల్లో కలర్ గ్లాస్ ఫస్ట్ నేను ఎట్లా కడుతున్నాను మీకు అర్థం కావట్లేదు, ఎందుకు నేను నెక్స్ట్ అయిపోయాను. సో ఇప్పుడైతే కట్టేస్తున్నా. ఇక్కడ నేను అవన్నీ రివ్యూ చేసేస్తున్నాను. మీకు అక్కడ మిగిలిన గ్యాప్లో బ్లూ కలర్ యాడ్ అవుతుంది. బ్లూ కలర్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఎక్కువనే ఉంటుంది, అది యాడ్ అవుతుంది. కోళ్ళు యాడ్ చేసుకొని. సో ఇదైతే ఇప్పుడు మనకి ఈ ఒక్క సైడ్ అయితే ఫ్రేమ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా బ్లూ కలర్ ఫిల్ చేసేయడమే తొందర. సో సిరీస్ 6 గురించి మాట్లాడుకున్నట్టయితే చాలా బాగుంది. నేను రికార్డ్ చేసిన నేను ఏం చెప్తున్నా చాలా బాగుంది, నాకే నచ్చింది ఆ ఐడియా. అదే సరే, ఇప్పుడు నేను రివ్యూ చేయాలనుకుంటే మీరు రివ్యూ అవుతుంది. సో ఇప్పుడైతే నేను చూసేస్తున్నాను. ఇక్కడ ఇంత తొందర ఫస్ట్ టైం ఒక సైడ్ మొత్తం అయిపోయినది. నాకు అర్థంగా చూసుకున్నప్పుడు నేను స్పెషల్ చేసినప్పుడు వీడియో సైడ్ వేయడం ఫస్ట్ టైం ఉంటుంది. ఇప్పుడైతే జాయింట్ అయిపోయింది, కింద జాయింట్. ఓకే, ఇదైతే తొందరగానే అవుతుంది. మీకేమో ఏం తీసుకుంటుంది అండ్ నేను కూడా ఏం మాట్లాడట్లేదు కదా. అండ్ అదేంది అలాంటి వేరే వాటి గురించి, ఓన్లీ సిరీస్ 6 గురించి మాట్లాడండి ఇప్పటివరకు అంతే. ఇప్పుడు ఏం మాట్లాడాలి, జస్ట్ ఇట్లా దీని గురించి మాట్లాడతా. సో ఇంతకుముందు అప్లోడ్ చేసిన లాంగ్ వీడియో మీరు చూసుంటారు, 29 minutes ఉన్నట్టుంది సిరీస్ 4ది. సిరీస్ 5 కూడా ఈరోజే షూట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు సంక్రాంతి కాబట్టి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. ఇది చూసినట్టయితే మీరు ఒకటే రోజులో మీరు మన వీడియోని 38 minutes చూసినట్టు ఒక రోజులో, ఎందుకంటే అది 29, ఇది 9, రెండు కలిపితే 38 minutes అయింది. ప్లీజ్ చేసిన నేను తొందర. సో ఇదైతే మనకి 2 corners అయిపోయినాయి, 2 sides అయిపోయినాయి. థర్డ్ సైడ్ చేస్తున్నా. థర్డా ఫోర్తా? థర్డే అనుకుంటా, నేను చూడలేదు అందుకే చెప్తున్నా. సారీ, థర్డ్ 4th నాకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. 4th స్లైడ్ అన్ని ఇప్పుడు టాప్ వేసేయాలి. ఇందులో అయితే మనకి ఏముండవు, ఓన్లీ బెడ్ ఉంటుంది, కొన్ని ఫోటో ఫ్రేమ్ అనుకుంటే. ఆ ఫోటో ఫ్రేమ్ ఫస్ట్ 3 నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ అంటే ఇంకోటి పెడతా, అవి మీకు 2 తెలిసినాయి. అందులో ఒక్కటి మీకు కొంచెం క్లియర్గా ఇస్తా, ఇంకోటి అయితే నేనైతే. అండ్ మనకి టాప్ ఫ్లోర్లో మొత్తం ఖాళీగానే ఎందుకు ఉంచుతున్నా అంటే అక్కడ పెట్ హౌస్ రాబోతుంది. ఫర్నిచర్ సిరీస్లో పెట్ హౌస్ కూడా కట్టేస్తా, ఫర్నిచర్ సిరీస్లోనే వస్తుంది. లేకపోతే మనం తక్కువ టైం ఈ సిరీస్ చూడండి, ఓన్లీ 9 minutes తీసుకుంది. అలాంటి సిరీస్లో ఏమైనా కట్టేస్తా, లేకపోతే ఎంట్రన్స్ సిరీస్ ఒకటి ఉంటుంది, ఆ సిరీస్లో ఏమైనా కట్టేస్తాం. మొత్తం మనకి 89 series ఉంటుంది. 6th series ఆల్రెడీ అయిపోయింది, 7th 8th వరకు ఉంటుంది. సో ఇప్పుడైతే మనం అయితే టాప్ వేసేస్తున్నాం, వేసేస్తున్నాం స్లాబ్ అంతా. అంటే స్లాబ్ అవన్నీ పైన కూడా గ్లాస్ ఫినిషింగ్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే కట్టేస్తున్నాం. మీకు ఒకటి ఏం లేదు, మళ్ళీ రివ్యూ అయిపోతుంది నెక్స్ట్ వీడియో. కానీ నెక్స్ట్ వీడియో అయితే మీరు ఖచ్చితంగా చూడాలి. వీడియోస్ చూడకపోయినా పర్వాలేదు, నెక్స్ట్ వీడియో సూపర్ ఉంటుంది.
నాకే నచ్చింది. నేనే రికార్డ్ చేసేటప్పుడు వావ్ అనుకున్నా. ఇంత బాగుంటుంది నెక్స్ట్ వీడియో 6th సిరీస్. కొత్త ఐడియా, డెకరేటివ్ ఐటమ్ పెద్దది. అంటే మా ఇంటి అప్పుడు వాళ్ళకని తయారు చేసినట్టు కానీ బయట అనుకుంటున్నాను డెకరేటివ్ ఐటమ్ సరే. ఓకే, ఇప్పుడైతే మనం స్లాబ్ చేద్దాం. తొందరగా ఇంకా 3 కట్టేస్తే మనం మొత్తం అయిపోతుంది. నేను ఒక రో అయితే కంప్లీట్ 2 రోస్ అయిపోయింది. అన్ని రోస్ పాక అయిపోయింది. ఇంకా ఒక రో అయితే అయిపోతుంది. సెకండ్ రో కూడా అయిపోతుంది. థర్డ్ రో కూడా అయిపోతుంది. అయిపోయి ఇక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. అక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ 3-4 గ్యాప్లు వచ్చేసినాయి. సో అక్కడైతే పెట్టేసిన ఫస్ట్. ఇప్పుడైతే లుక్ చూడండి బాగుందా. అటు సైడ్ మూలకి ఎక్కడన్నా మనకు పెట్ హౌస్ వస్తుంది, అదే డాగీ హౌస్ వస్తుంది. దాన్ని టెంప్ట్ చేసుకోవడం మళ్ళీ ఈ వీడియోలో, నెక్స్ట్ ఈ కమింగ్ వీడియోలో కూడా చూపిస్తా, ఫర్నిచర్ వీడియోలో. ఓకే, ఇప్పుడైతే మనమైతే బెడ్ తీసుకుంటున్నాం. ఎల్లో కలర్ బెడ్ తీసుకున్నా. బెడ్ పెట్టేసిన తర్వాత ఫోటో ఫ్రేమ్ తీసుకుంటున్నా. ఫోటో ఫ్రేమ్ అయితే ఇక్కడ పెట్టుకుంటా. సో ఈ ఫోటో ఫ్రేమ్ అయితే ఏదొకటి బ్లూ గ్రే, క్లాసిక్ గ్రే అండ్ ఫైర్ అండ్ సీ ల్యాంతర్ అండ్ అవి 2 గ్రేవి మీకు కమింగ్ వీడియోస్లో వస్తాయి. అండ్ మిగతావి అది 4 పెట్టినా కదా, లాస్ట్ది ఫస్ట్ 3 మీకు కమింగ్ వీడియోస్లో వస్తాయి. అండ్ ఆ ఫైర్ది మీకు ఎప్పటి నుంచో తెలుసు. ఇప్పుడు నేను కావాలంటే మీకు ఫర్నిచర్ చేసుకుంటే చూపిస్తాను. అండ్ అయితే ఇప్పుడైతే డోర్ తీసుకున్నాం, మన విండో తీసుకున్నాం, మన బ్లాక్ తీసుకున్నాం. ఇప్పుడు మనం యూజ్ చేసిన విండో తీసుకున్నాం. ఈ ట్రాన్స్పరెంట్ చిన్న గ్లాస్ చెస్ట్ బాక్స్ షిఫ్ట్ చేసేసుకుంటున్నాను నేనైతే. సో అయిపోయింది మొత్తానికి. సో ఇప్పుడైతే మీరు దీన్ని లుక్స్ చూడండి, ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుంది. ఎక్సలెంట్, మార్వెలస్ ఉంది. అంటే మార్వెలస్ అంటే డాగీ హౌస్ అయిపోయినాక మార్వెలస్ ఉంటుంది, కానీ ఇప్పుడైతే చూడండి ఎంత బాగుంది. సరే అండి, వీడియో మిడిల్లో పాజ్ అయింది. సో ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోయాం. తొందరగా పోవడం ఇట్లయితే మనం ఇప్పుడు నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చూపిస్తున్నట్టు తర్వాత చాలామంది ఈ సీరీస్లో స్టార్ట్ చేసేవాళ్ళు, ఛానల్ చూసేది అట్లా వాళ్ళకు కూడా తెలియాలంటే ఇవన్నీ చెప్తున్నాను. కొంచెం ఈ వీడియోలో కూడా వాళ్ళకి కొంచెం ఎన్ని సిరీస్ చేసారు, ఒక సీరీస్లో ఒక్కొక్క ఫ్లో పెడతారు అట్లా చూపించడానికి. ఇప్పుడు మనం దీన్ని చేంజ్ సిరీస్ 6 అంటే మీకు ఏదో గుర్తుకోవచ్చు. సిరీస్ 6 ఇంతకుముందే ఎప్పుడు సిరీస్ 6 అంటే ఎక్సలెంట్. నెవర్ ఇన్ దిస్ ఛానల్ అంటే ఎక్సలెంట్ వీడియో అదంటే. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఇదే సిరీస్ 6 షూట్ చేసే ప్లేస్, అందుకని S6 అంటే మీ అందరికీ తెలుసు, పాత వాళ్ళు చూస్తున్నట్టే సిరీస్ అంటే. S అంటే సిరీస్, S6 అంటే సిరీస్ 6, F అంటే ఫ్లోర్. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.